తల్లి అడ్డగించక మరే ఒక అబ్బాయితో షాటింగ్ చేస్తున్నామంటారు, ఒక్కళ్ళు ఎట్టారా, ఇంకొక ఇద్దరు ముగ్గురితో చేయి, గాడ్ బ్లెస్ యూ మై డాటర్, గాడ్ బ్లెస్ యూ అని అంటదా? ఆ మాట అంటున్నందుకు క్షమించండి. అసలు ఆ మాట అంటే తల్లి అనే పదానికే కళంకితురాలు, తల్లి అనే పదానికి అవమానం. వాక్యం వింటున్న దైవజనమ, దేవుడి స్థలంలో మోషేను చంపడానికి ప్రయత్నం చేయడానికి కారణం ఏంటంటే కుమారుడు యొక్క పాపం తండ్రి మీదకి శాపంగా దిగి వస్తుంది. తండ్రి కుమారులు, తల్లి కుమార్తెలు ఎలా ఉండాలో, ఎలా మన కుటుంబాలను దేవుడు చూడాలని దేవుడు ఆశపడుతున్నాడో సామెతల్లో ఒక మాట గుర్తుకు తెస్తారు. చూడండి ఆ మాట, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం. సామెతలు 17:6. ఒకసారి చూడండి అందరూ, యవన బిడ్డలు అందరూ టిక్ చేసుకోండి. నాతో కలిసి, కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటం, తండ్రులే కుమారులకు అలంకారం. తండ్రులేమో కుమారులకు అలంకారమట, కుమారులేమో తండ్రికి కిరీటం వంటి వాళ్ళట. వినారు ఈ మాట? ఇంకొకసారి చూడండి, అది కుమారులైనా కుమార్తెలైనా. లేఖనాల్లో రాయబడిన మాట ఏంటంటే తండ్రులే కుమారులకు అలంకారం అనండి. ఇంకోసారి, చర్చికొచ్చే ఆ తండ్రి ప్రార్థనాపరుడైతే సంఘంలో ఆ తండ్రి గురించి 10 మంది ఘనంగా మాట్లాడితే కొడుకు పక్కనే ఉండి, ఆయన ఎవరో తెలుసా? మా డాడీ. ఆ తండ్రి పేద స్థితిలో నుంచి లేవనెత్తబడి ఏ చెడు వ్యసనాలకు బానిస కాకుండా పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తబడి స్థితిమంతుడయ్యాడు. చర్చి కారులో వచ్చాడు. రే ఎవర్రా ఆయన అని అంటే అక్కడే కొడుకున్నాడు అనుకో, ఏమంటాడు కొడుకు? నా వైపు చూడాలి. ఏమంటాడు? ఎవరో తెలుసా? మా డాడీరా. అదే తండ్రి తాగి ఒంటి మీద బట్టలు లేకుండా రోడ్డు మీద పడిపోయి ఉంటే మా డాడీరా అంటాడా? ఈ తాగుబోతోడు కడుపున పుట్టకుండా ఉంటే బాగుండేది. ఈ తాగుబోతోడు గర్భాన్ని అనవసరంగా పుట్టా, ఈ వ్యభిచార కార్యక్రమాలు చేస్తే ఈ తండ్రి కడుపున అనవసరంగా పుట్టా. ఛీ, గయ్యాలిది నా తల్లి, ఛీ, కళంకితురాలు నా తల్లిని. అలాంటి బిడ్డలను పిల్లలు అసహించుకుంటారు. వాక్యం ఏమంటుందో తెలుసా? తండ్రులు పిల్లలకు అలంకారం. వాక్యం వింటున్న తల్లిదండ్రులారా, మీ పిల్లలకు మీరు ఒక అలంకారంగా మారుదురుగాక. అది ప్రార్థనా పర్రాలని జెర్మియా అన్న పద్దాకలో ఒక తల్లి గురించి చెప్తాడే, అరే మోకరించిందంటే కన్నీళ్ళు విడిస్తూ ప్రార్థన చేస్తుంది అని చెప్తారే. ఆ తల్లి ఎవరు అనుకున్నావు? మా అమ్మ. ప్రతి తల్లి తండ్రి పిల్లలకు అలంకారంగా మారుదురుగాక. ఎట్ దట్ సేమ్ టైం పిల్లలు ఏమై ఉండాలి? కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటం వంటి వారు. తల్లిదండ్రులారా, యవన బిడ్డలారా, నా వైపు చూడండి. దేవుడు మీకు ఇచ్చిన తల్లిదండ్రులకు మీరు కిరీటం వంటి వారిగా మారుదురుగాక. నేను మిమ్మల్ని అడుగుతా, టకామని సమాధానం చెప్పండి. మరియమ్మ తల్లి ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. మరియమ్మ తల్లి అంటే మన చర్చిలో ఉండే మరియక్క కాదు, యేసు ప్రభు వారి తల్లి మరియమ్మ ఉంది కదా. మరియమ్మ తల్లి ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. అలాగే చేతులు ఎత్తించండి, ఎవరు దించొద్దు, నా వైపు చూడాలా. తమ్ముడు, మరియమ్మ తల్లి తెలీదా? తెలుసొక్కాయ్. మరియమ్మ తల్లి ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. అమ్మ షారోన్ తెలుసా? తెలీదురా? ఎంతమందికి తెలుసు మరియమ్మ తల్లి? మరియమ్మ తల్లి మనందరికీ తెలియటానికి కారణం ఏంటి? రోమన్ క్యాథలిక్ వాళ్ళ? ఎవరు ఆ మాట అంది? రోమన్ క్యాథలిక్ వాళ్ళ తల్లి ఎట్లా తెలిసిందమ్మా? మీ ఝాన్సీ మీ అమ్మగారు చెప్పారా? మరియమ్మ తల్లి ప్రపంచానికి తెలియటానికి కారణం ఏంటంటే మరియమ్మ తల్లి గర్భాన కిరీటం వంటి కుమారుడు పుట్టాడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. నా చేతులెత్తి దీవిస్తున్న తమ్ముడు, నీవు అలాంటి కొడుకుగా మారాలి.
నీవు అలాంటి కూతురుగా మారాలి. బ్రతికితే అలాంటి బ్రతుకు బ్రతకాలి. అమ్మకు నువ్వు ఒక కిరీటం కావాలి, నాన్నకు ఒక కిరీటం కావాలి. రెండవ మాట అడుగుతాను. పాత నిబంధనలో మొదటి సమూయేలు గ్రంథంలో హన్నమ్మ తల్లి ఉంది కదా. హన్నమ్మ తల్లి ఎంతమంది తెలుసు? అన్నమ్మ తల్లి అందరికీ తెలుసు కదా. షిలోహు ప్రార్థనా మందిరానికి వచ్చే వారిలో హన్నమ్మ తల్లి ఒక్కటే ప్రార్థన పరురాలా? చాలామంది ప్రార్థన పరులు ఉన్నారా? కొంచెం పెద్దగా చెప్పండి సార్. హన్నమ్మ తల్లి ఒక్కతే ప్రార్థన పరురాలా? చాలామంది ఉన్నారా? మరి చాలామంది ప్రార్థన పరులుంటే హన్నమ్మ తల్లి పేరే మనకెందుకు తెలిసింది? ఎవరిని బట్టి తెలిసింది? సమూయేలు అనేవాడు లేకపోతే అన్నమ్మ పేరు మనకు తెలిసేది కాదు. సమూయేలు ఎవరో తెలుసా? అన్నమ్మ తల్లికి కిరీటం లాంటివాడు, కిరీటం లాంటివాడు. ఇదే స్థలంలో ఒక 3 సంవత్సరాల క్రితం వాక్యం అంతా అయిపోయిన తర్వాత నన్ను కన్న తల్లి నడుచుకుంటే ఇక్కడికి వచ్చింది. ఎప్పుడు నన్ను అంత దగ్గరకు తీసుకోదు. కారణం ఏంటంటే వీళ్ళు సేవకులు, వీళ్ళ ప్రతిష్ట వీళ్ళు కాపాడుకోవాలి. మాకు అసలు సేవకు ఆటంకంగా ఉండరు, వాళ్ళు మా దగ్గర ఉండరు. వాళ్ళ సమర్పణది మా సమర్పణది. ఆ తల్లికి ఏమనిపించిందో నాకు తెలీదు. ఆ రోజు నడుచుకుంటూ వచ్చి నా దగ్గరికి వచ్చి నన్ను దగ్గర పెట్టుకొని తన గర్భం మీద నన్ను అట్లా ఆనించుకొని ఏమందో తెలుసా? ఈ పిచ్చిదాని గర్భాన, ఈ అమాయకురాలి గర్భాన అక్షరం మొక్కు కూడా రాయటం రాని ఈ తెలివి తక్కువ దాని గర్భాన ఎంత గొప్ప సేవకుని దేవుడు పుట్టించాడయ్యా. నా గర్భం ధన్యమైపోయింది, నా గర్భం ధన్యమైపోయింది. చాలయ్యా, ఒక తల్లికి నువ్వు ఇవ్వగలిగిన ఇంతకు మించిన కానుకే ఉంది. నా గర్భం ధన్యమైపోయిందయ్యా. ఎందుకమ్మా ఇట్లా అంటున్నావు? నేను ఊరు వెళ్తే, బంధువుల ఇంటికి వెళ్తే, చుట్టాల ఇంటికి వెళ్తే, ఇమాన్యుయల్ చర్చి పాస్టర్ గారు మీ అబ్బాయి అనంటగా, యూట్యూబ్లో మేము వాక్యం వింటాం, ఫేస్బుక్లో మేము వాక్యం వింటాం, వాట్సాప్లో మీ వాక్యం వింటాం. తల్లి నీ కడుపున పుట్టిన బిడ్డ అని మా అమ్మతో అంటా ఉంటే అందట, ఈ అమాయకురాలికి ఎంత ధన్యత ఇచ్చావు, ఇంతకు మించిన భాగ్యం ఏముంది? ఎంతోమంది నన్ను గౌరవిస్తూ మాట్లాడిన మాటలు ఉన్నాయి, కానీ నన్ను కన్న గర్భం నన్ను గూర్చి ఆ మాట అందే. ఎప్పటికీ నా బ్రతుకు ఆ మాటతో కొంత ధన్యమైపోయిందని నేను నమ్ముతా. ఎవరిని బిడ్డలారా, కుటుంబానికి కిరీటంగా ఉండాలి. తల్లిదండ్రుల గౌరవాన్ని మరెక్కువ పెంపొందించే వ్యక్తులుగా దేవుని సన్నిధిలో బ్రతుకుదురుగాక. రైట్, 2 విషయాలు విన్నాం. నంబర్ 1, ఎరిగి తప్పు చేస్తే శిక్ష తప్పదు సుమి. రైట్. రెండో మాట విన్నాం, పిల్లల అవిధేయత, పిల్లల పాపం తల్లిదండ్రులకు శాపంగా మారుతుంది. విన్నారా? పిల్లల అవిధేయత తల్లిదండ్రులను వెంటాడే ప్రమాదం ఉంది, శాపంగా మారుతుంది సుమి, జాగ్రత్త. మూడవది అద్భుతమైన మాట. అసలు మనం చెప్తున్నటువంటి ఈ సబ్జెక్ట్ యొక్క కీవర్డ్, అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే, దూత కత్తి చాతబూని మోషేని చంపటానికి వస్తే సిప్పోరా ఎంత చురుగ్గా పనిచేసిందో తెలుసా? వెనువెంటనే రాతి కత్తిని తీసుకుంది, కొడుకును పిలిచింది, గోప్యాంగ చర్మాన్ని కత్తిరించిన మొక్కను దూత ఎదుట వేసి, ఇదిగోయ్యా సున్నతి జరిగించేది చూడని ఆ మాంసపు మొక్కను పాదాల మీద పడేసిందో లేదో దూత తన చేతిలో ఉన్న కత్తిని పడేశాడు. అంటే తప్పును దిద్దుబాటు చేసుకోవటానికి ఈ తల్లి ఎంత చురుకుగా స్పందించిందో చూడండి. తన ఇంట్లో ఉన్న బలహీనతను దిద్దుబాటు చేసుకోవటానికి ఈ తల్లి ఎంత వేగవంతంగా స్పందించి పరిస్థితిని దిద్దుబాటు చేసుకుందో చూడండి. ఒక్క మాటలో చెప్పాలంటే, చంపబడాల్సిన భర్తను బ్రతికించుకొని ఆ భర్తనే ఇశ్రాయేలు సమాజానికి భాగ్యవంతుడిగా అందించింది ఆ భార్య. భర్తను బ్రతికించుకోవటమే కాదు,
తన భర్తను బ్రతికించుకొని యావత్ ఇశ్రాయేలు సంతతికి ఒక భాగ్యవంతుడైన ప్రవక్తను ఈ తల్లి అందించగలిగింది. బిడ్డలారా, నా వైపు చూడండి. జీవితంలో ఎప్పుడైనా నువ్వు ఓడిపోతే, జీవితంలో ఎప్పుడైనా నీకు నష్టం కలిగితే, చదువుల్లో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఆధ్యాత్మిక జీవితంలో కానీ, కుటుంబాన్ని పోషించే విషయంలో కానీ, ఏ రంగంలోనైనా నువ్వు ఓడిపోతే, ఏ వ్యక్తి అయినా ఓడిపోవటానికి 2 కారణాలు. నంబర్ 1, పాపాన్ని బట్టి ఓడిపోతాడు. రెండవది, దేవుని పరీక్షను బట్టి ఓడిపోతాడు. ఎస్, యోబు కొన్ని పరిస్థితుల్లో ఓడిపోయినట్లుగా కనపడ్డాడు. పాపం చేసినందువల్ల ఓడిపోయాడా? దేవుని పరీక్షను బట్టి ఓడిపోయినట్లుగా కనపడ్డాడా? ఓడిపోలేదు, చివరికి గెలిచాడు. కానీ అప్పటి సిచ్యువేషన్ వరకు ఓడిపోయినట్లుగా కనపడ్డాడు. ఎందుకు ఓడిపోయాడు అంటే దేవుని పరీక్ష వల్ల. రెండవది ఉంది చూసారా, కొందరు పాపం వలన ఓడిపోతారు. హాయిపట్నం మీద యెహోషువ యుద్ధానికి వెళ్ళాడు. దేవుని పరీక్ష వలన ఓడిపోయారా? ఆకాను పాపాన్ని బట్టి ఓడిపోయారా? కొంచెం పెద్దగా నోరు తెరిచి చెప్పాలి. అంటే నేను మీతో చెప్పే మాట, జీవితంలో నువ్వు ఎప్పుడైనా ఫెయిల్ అయితే, ఇది కామనేలే అండి. లైఫ్ అన్న తర్వాత గెలుపోవటములు సహజమే కదా. ఈరోజు గెలుస్తాం, రేపు ఓడిపోతాం. ఈరోజు ఓడిపోతాం, రేపు గెలుస్తాం. క్యాజువల్గా తీసుకోకండి. ఆ మధ్య ఒక ఆయన అన్నాడు, ఈ గెలుపోవటములు ఉండాలంటే మనిషి లైఫ్ అంటే ఉగాది పచ్చడిలాగా ఉండాలంట. ఎట్లా? ఏమిరా ఉగాది పచ్చడి అంటే? ఉగాది పచ్చడిలో పులుపు ఉంటుందంట. చేదా తాగుతావు నాయన? ఆరోగ్యం బాగుంటుంది, కాకరకాయలు తినండి అంటే ఏ కూర అయినా తింటారు, కానీ కాకరకాయలు ముట్టుకోరు. అసలు ఆ పేరెత్తితేనే మా వాడికి వాంతి వస్తుందట. సీనో, నీకైనా మొన్న వాంతులైంది? ఆ పేరెత్తితేనే అబ్బా. ఇవేనండి. జీవితం అంటే ఉగాది పచ్చడిలాగా ఉండాలి, చేదు ఉండాలి, తీపి ఉండాలి, పులుపు ఉండాలి, వగరు ఉండాలి. ఇది చెప్పుకోవటానికి బాగుంటుంది. అఫ్కోర్స్ జీవితంలో ఎదురవుతాయి. అయితే నేను చెప్పే మాట ఏంటంటే, ఎప్పుడైనా జీవితంలో ఓడిపోతే, దేవా నేను ఓడిపోవటానికి కారణం ఏంటి? నా ఈ అపజయానికి కారణం ఏంటి? నేను తలెత్తుకోలేకపోవటానికి కారణం ఏంటి? ఇదే చదువు చాలామంది చదివారు, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి, నాకెందుకు రాలా? ఇదే చదువు వాళ్ళు చదివారు, ప్రమోషన్ పొందుకున్నారు, నేను ఎందుకు పొందుకోలా? ఇదే వ్యాపారం వాళ్ళు చేశారు, వాళ్ళు అధికులయ్యారు, నేను వ్యాపారంలో ఎందుకు ఫెయిల్ అయిపోయాను? జీవితంలో ఎప్పుడైనా ఓడిపోతే క్వశ్చన్ యువర్ సెల్ఫ్, నిన్ను నీవు ప్రశ్నించుకో. యెహోషువ ఓడిపోతే అరే నిన్న గెలిచాంగా ఎరుకో మీద, మన యోర్దాను దగ్గర గెలిచాంగా, రేపు గెలుస్తాంలే, ఈరోజు ఓడిపోతే ఓడిపోయావు అని దులుపుకొని పోలేదు. తెలుగు భాషలో చెప్తాను, దులుపుకొని పోలేదు. ఏం చేశాడు? మందస్సు ఎదుట నిలవబడి ఉదయం నుండి రాత్రి వరకు, దేవా నేను ఎందుకు ఓడిపోయా? నా ఓటమి కలిగిన కారణం ఏంటి? అయ్యో ఇశ్రాయేలు ప్రజలు చంపబడ్డారు, మేము ఎందుకు ఓడిపోయామని వెక్కి దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉన్నారు. విన్నారు ఈ మాట? వెక్కి ఏడుస్తూ ఉంటే కృపగల దేవుడు ఏం చేశాడు తెలుసా? ఓటమికి కారణం చెప్పాడు, గెలుపు సూత్రాన్ని ఇశ్రాయేలులకు నేర్పాడు. గుండెల్లో రాసుకోండి మాట. దేవుని సన్నిధిలో నువ్వు ఓడిపోయిన ప్రతిసారి మోకరించి, వాయ్ ఇలా ఎందుకు జరిగింది, నేనేం తప్పు చేశాను ప్రభు అని దేవుని సన్నిధిలో నువ్వు కన్నీళ్ళు విడుస్తూ దేవుని అడుగు. నీ ఓటమికి కారణం చెప్తాడు. అంతటితో ఆపుతాడు అనుకున్నారా? గెలుపు సూత్రాన్ని కూడా దేవుడు నీకు నేర్పటం ప్రారంభిస్తాడు. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. గెలుపు సూత్రాన్ని దేవుడు నేర్పుతాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అనారోగ్యం ఉందని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మధ్య ఒక బ్రదర్కి షుగర్ ఉందని తెలిసిందంట. షుగర్ ఉందనే చెప్తాడా? షుగర్ టాబ్లెట్లు కూడా ఇస్తాడా? ఇక్కడ ఎవరైనా డాక్టర్ గారులు ఉంటే చేతులు పైకెత్తండి. నర్సు అక్కోళ్ళు, అదిగో మా సగం డాక్టర్ నిలబడతామడా. జ్వరంతో వచ్చారు, థర్మామీటర్ పెట్టావు, 104 డిగ్రీలు ఉందని చెప్పావు. చెప్పి మంచిది నాయనా వెళ్ళేసిరా, గాడ్ బ్లెస్ యూ అని అంటావా? ఏం చేస్తావు తమ్ముడా?
ఏం చేస్తావు చెప్పు? ట్యాబ్లెట్లు రాస్తావు. రాయకుండానే జబ్బు ఉందని చెప్పి పంపిస్తావా? ట్యాబ్లెట్లు కూడా రాస్తావా? ఒక వైద్యుడు రోగం చెప్తాడు, పరిష్కారాన్ని చూపిస్తాడు. అనంత జ్ఞాని అయిన దేవుడు ఓటమికి కారణం చెప్తాడు, గెలుపు సూత్రాన్ని కూడా నీకు నేర్పటం ప్రారంభిస్తాడు. ఆ గెలుపు సూత్రాన్ని తీసుకొని మరలా హాయి పట్టణం మీదకి వెళ్ళాడు. బైబిల్ ఏమని రాసిందో తెలుసా? ఆకానును చంపి దిద్దుబాటు చేసుకొని, ఆ దిద్దుబాటు చేసుకున్న తర్వాత హాయి పట్టణం మీద యుద్ధానికి వెళ్ళాడు. దిద్దుబాటు చేసుకొని దేవుని వ్యూహ ప్రకారంగా అడుగులు వేయటాన్ని బట్టి ఏం జరిగిందో తెలుసా? ఓడిపోయిన చోటే ఇశ్రాయేలీయులను దేవుడు గెలిపించాడు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, గడిచిన 4 మాసాల్లో ఏ రంగంలో నువ్వు ఓడిపోయావు? ఏ విషయంలో ఓడిపోయావు? ఏ రంగంలో ఓడిపోయిన పరాజితుడిగా ఈరోజు దేవుని సన్నిధికి వచ్చావు? నా చేతులెత్తి దీవిస్తున్నా, నీవు ఆరాధించే దేవుడు ఎక్కడ ఓడిపోయావో అక్కడే నా దేవుడు నిన్ను గెలిపించబోతున్నాడు. ఎక్కడ తలదించుకున్నావో అక్కడే నీ తల నా దేవుడు పైకెత్తునుగాక. అలా ఎత్తునట్లుగా అడుగు, నేను ఎందుకు ఓడిపోయా, పలానా తప్పు అని చెప్పాడా? వెంటనే ఈ తల్లి ఏం చేసింది? రాతి కత్తులు తీసుకొని కొడుకు ఏం చేసిందట? కత్తిరించి పాదాల మీద పడేసిందట. ఇది శరీర సంబంధమైన సున్నతి. పౌలు గారు మాట్లాడుతూ ఏమంటాడు తెలుసా? చూడండి ఆ మాట. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 28, 29 వచనాలు. 28, 29 వచనాలు నాతో కలిసి చెప్పండి. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే కానీ అక్షరము వలన కలుగునది కాదు. ముగింపు చెప్పండి. అట్టివానికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వలననే కలుగును. ఇశ్రాయేలీయులకు జరిగిన సున్నతి శరీర సంబంధమైన సున్నతి. క్రొత్త నిబంధన సంఘానికి జరిగే సున్నతి శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. ఏ వ్యక్తి అయితే ఆత్మ సంబంధమైన సున్నతి జరిగించుకుంటాడో దేవుని వలన, నా వైపు చూడండి, దేవుని వలన ఆ వ్యక్తికి మెప్పు కలుగుతున్నట్లుగా వాక్యంలో రాయబడింది. ఏంటయ్యా సున్నతి? రాతి కత్తితో కత్తిరించారు కదా, కత్తి దేవుని వాక్యానికి గుర్తు. దేవుని వాక్యం అనే కత్తి తీసుకొని నీ హృదయములో దేవునికి ఆయాస్కరమైనవి ఏవైతే ఉన్నాయో వాక్యం ద్వారా ఒక్కొక్కటి కత్తిరించుకోగలిగితే దేవుని కృప నీ పట్ల దేవుడు విస్తరింపజేస్తాడు. చూడండి, యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనం నాతో కలిసి చెప్పండి. సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన యెడల, వినపళ్ళ పెద్దగా, సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన యెడల, నా వైపు చూడండి. ఇప్పుడు మనం అందరం ఎవరి వైపు తిరిగాం? నా వైపు తిరిగారా? తమ్ముడు సుధాకర్ ఎవరి వైపు తిరిగాం? మనమందరం సర్వశక్తుడైన దేవుని వైపు తిరిగిన ప్రజలం. అయితే సుమి, దేవుని వైపు తిరిగితే సరిపోదు, ఆ తర్వాత మాట రాసింది. ఏమని రాసింది? సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన యెడల నీ గుడారములో నుండి దుర్మార్గతను దూరముగా తొలగించిన యెడల నీవు అభివృద్ధి పొందేదవు. నా చేతులెత్తి దీవిస్తున్నా, మే మాసం అంతా మీరు అభివృద్ధి పొందుదురుగాక, మీ ఉద్యోగాల్లో అభివృద్ధి పొందుదురుగాక, మీ చేతి పనులు అభివృద్ధి పొందుదురుగాక, కుటుంబంలో అభివృద్ధి పొందుదురుగాక, ప్రతి రంగంలో అభివృద్ధి పొందే కృప దయగల దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అయితే అభివృద్ధి పొందాలంటే ఆమెనంటే సరిపోదు. ఆమెనే ఉంది, 3 అక్షరాలు కీలకతం అయిపోయింది. ఏం చేయాలి? నీ గుడారములో నుండి, తమ్ముడు, నీ హృదయపు గుడారములో నుండి దుర్మార్గతను వాక్యం చేత కత్తిరించి ఇంకెన్నడూ దాన్ని ముట్టుకోకుండా నువ్వు దూరంగా పారవేస్తే నా దేవుడు నిన్ను అభివృద్ధి పరచునుగాక. నాకు తెలీదు నీ హృదయంలో ఏ దుర్మార్గత ఉందో, దేవునికి ఆయాస్కరమైన గుణాలు ఏవి నీలో ఉన్నాయో, ఏ బలహీనత నీలో ఉందో నీ దేవునికి తెలుసు. ఆ తర్వాత
నీకు బాగా తెలుసు. నీకు బాగా తెలుసు. నిన్ను కన్న తల్లికి నీ హృదయంలో ఏముందో తెలీదు. నిన్ను కట్టుకున్న భర్తకు నీ హృదయంలో ఏముందో తెలీదు. నీవు కట్టుకున్న నీ భార్యకు నీ హృదయంలో ఏముందో తెలీదు. నిన్ను కన్న తల్లిదండ్రులకు నీ హృదయంలో ఏముందో తెలీదు. కానీ నీ హృదయంలో ఏముందో నీ దేవునికి తెలుసు, నీకు బాగా తెలుసు. ఈ వాక్యం వింటుండగా, ప్రభా నా హృదయంలో పలానా పాపం ఉంది, వాక్యం చేత కత్తిరించుకుంటానయ్యా. కత్తిరించుకో. ఎక్కడి నుంచే దేవుడు నీ జీవితాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించడం ప్రారంభిస్తాడు. అలాగని పెద్ద పెద్ద పాపాలు ఉన్నాయి నేను అనను. ఏ చిన్న చిన్నవే నీలో ఉన్నాయో మీకు తెలుసా? చిన్న చిన్నవే నిన్ను ముంచేసే ప్రమాదం ఉంది. ఒకసారి మన సేవ ప్రారంభ దినాల్లో మనకు ఒక ఆటో ఉండేది. ఆటో అప్పట్లో మేము షాపూర్లో ఉండేవాళ్ళం. సోరారం మీటింగ్కి వచ్చాం. 11 ఆ ప్రాంతంలో మీటింగ్ ముగించుకొని సరిగ్గా ఆ సోరారం మెయిన్ రోడ్ నుంచి మన సాయిబాబా నగర్ చౌరస్తా ఉంది కదా, అక్కడికి వచ్చాం. ఆడికి వచ్చేసరికి ఆటో సడన్గా ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందో తెలియదు నాకు. కొంచెం నేను చదివింది మెకానికల్ ఇంజనీరింగ్ కనుక నాకున్న అవగాహనని బట్టి ఏదో చేశా, స్టార్ట్ కాల. ఇక చూడండి, సాయిబాబా నగర్ చౌరస్తా నుంచి షాపూరు 3 కిలోమీటర్లు. అప్పటికి 11:30 అవుతుంది. సెల్ ఫోన్ వ్యవస్థ లేదు. అప్పట్లో టెలిఫోన్ బూతులు ఉండేవి. రాత్రి 11:30కి టెలిఫోన్ బూతులు ఉండవు కదా, ఓపెన్ చేసి ఎవరికి ఫోన్ చేయాలో అర్థం కాదు. నేను దైవ సేవకురాలు ఉన్నాం. సరే ఏదైతే అయింది, నువ్వు వెనక నడుచుకుంటారా అమ్మా, నేను నెట్టుకుంటా వెళ్తానని సాయిబాబా నగర్ చౌరస్తా దగ్గర బండి నెట్టడం స్టార్ట్ చేశా. ఒక 1/4 కిలోమీటర్ వెళ్ళేసరికి ఆయాసం పాయాసం అయిపోయింది. బండి తోలేటప్పుడు బాగానే ఉంటుంది, బుల్లెట్ తోలేటప్పుడు బాగానే ఉంటుంది. అడవిలో పంచర్ కానీ ఆడినాడు తిట్టుకోపోతే నన్ను అడగండి. విన్నారు ఈ మాట? బుల్లెట్ తోలేటప్పుడు బాగానే ఉంటుంది. ఎక్కడో అడవిలో పంచర్ అయితే చూసారా, అప్పుడు అనుకుంటాడు, ఒరే ఇదేరా ఎక్స్ట్రాలు అంటే, నిన్నెవడు బుల్లెట్ కొనమన్నాడు రా. ఈ నీడు తిట్టుకుంటాడు. ఈ బండ్లు తోలేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ పంచర్ పడినప్పుడు పగటిపూటే ఆకాశంలో సుక్కలు కనపడతాయి. నాకు ఆ రాత్రి ఏం చేయాలో అర్థం కాక ఇక ఆ బండి నెట్టుకుంటా జీడిమెట్ల బస్ డిపో ఉంది కదా, అక్కడ దాకా తీసుకెళ్ళా. ఓపిక పోయింది. అట్లాగని అక్కడ బండి వదిలిపెట్టి వెళ్ళిపోదాము అంటే వదిలిపెట్టి వెళ్తే బండిగానే ఉంటుంది, కానీ రాత్రి ఇంజన్ మాయమైపోద్ది. విన్నారా? బండిగానే ఉంటుంది, 3 టైర్లు మాయమైపోతాయి. అయ్యో పేద స్థితిలో ఈ ఆటో కొన్నాం, ఈ ఆటో వదిలిపెడితే ఎట్లా అని చెప్పి జీడిమెట్ల డిపో దగ్గర స్ట్రీట్ లైట్ ఒకటి ఉంది, అక్కడ ఆటో ఆపి, దేవా ఎంతో కొంత చదువుకున్నా కదయ్యా, ఈ ఇంజిన్స్ మీద కొంచెం అవగాహన ఉంది, ఏంటో దీని ప్రాబ్లం ఒక చిన్న మాట చెప్పయ్యా అని ప్రార్థన చేసుకుంటా ఉంటే సడన్గా అప్పుడు, ఒరే వెనక స్పార్క్ ప్లగ్ ఉంటుంది, ఒకసారి క్లీన్ చేసి మరలా ప్లగ్ పెట్టి అన్నట్లుగా ప్రేరేపణ కలిగింది. నేను అనుకున్నాను, ఓహో స్పార్క్ ప్లగ్లో 1/4 కిలో మట్టి పడింది అనుకుంటా, 1 అర కిలో మట్టి పడి ఉంటుంది అనుకుంటా, అందుకని ఇది ఆగిపోయినట్టుందని స్పీడ్గా వెనక్కి వచ్చి డోర్ ఓపెన్ చేసి స్పార్క్ ప్లగ్ బయటకు తీసా. తమ్ముడు స్పార్క్ ప్లగ్ ఎట్టుంటుందో పాపం వాళ్ళకి తెలియకపోవచ్చు, బ్రదర్స్కి అయితే తెలుసు. ఒకసారి అని వెనక్కి వచ్చి డోర్ ఓపెన్ చేసి స్పార్క్ ప్లగ్ తీసా. డస్టే నాకు కనపడలా. ఏం డస్ట్ ఉంది ఇక్కడ అని చూస్తే దాని పై కప్పుకి ఈ ప్లగ్కి జస్ట్ ఎయిర్ గ్యాప్ ఉంటుంది. ఎయిర్ గ్యాప్ ఆ చివరిది సరిగ్గా కనపడాలి తమ్ముడు. ఎయిర్ గ్యాప్ ఉంటుంది. ఒక మందపాటి పేపర్ కూడా దూరదు వాటి మధ్యలో. చూస్తే ఏదో అక్కడక్కడ కార్బన్, ఆ పొగకు సంబంధించిన కార్బన్ కొంచెం ఉన్నట్లుగా కనపడుతుంది. ఎంత కొంచెం కార్బన్, అది కూడా అసలు చేతికి కూడా దొరకట్లా. ఎంత బండి ఆపిద్దా? దేవుడు లోపటండి అంటాడు, రే ఈ ప్రసంగాలు ఏమొద్దు, నేనేం చెప్పా, క్లీన్ చేయమని చెప్పే కదా, క్లీన్ చేయి. ప్రభా ఇక్కడ దుమ్మేమి లేదుగా, అదే వద్దని చెప్పేది, క్లీన్ చేయి. పేపర్తో క్లీన్ చేశా, ప్లగ్ పెట్టా, డోర్ వేసా, ఆటో దగ్గరకు వచ్చా, కిక్కు కొట్టానే లేదో డుక్ 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 అని స్టార్ట్ అయిపోయింది.
నాకు అప్పుడు అనిపించింది, చిన్న నలక పెద్ద ఆటో నాపేసింది. చిన్న నలక పెద్ద ఆటో నాపేసింది. చెల్లి, నీ జీవితంలో కూడా చిన్న చిన్న నలకలు, గర్వమనే నలకుందేమో, అసూయ అనే నలకుందేమో, కాముకత్వపు దురాలోచనలనే నలకుందేమో, నీ ఆధ్యాత్మిక జీవితంలో ఏ నలక నీ అంతరంగ జీవితంలో ఉందో నాకు తెలీదు. కానీ ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, ఈ వాక్యం వింటుండగా నీ గుడారములో నుండి దుర్మార్గతను నువ్వు దూరంగా పారవేస్తే నీ గుడారాన్ని దేవుడు అభివృద్ధి పరచబోతూ ఉన్నాడు. కొంచెం గట్టిగా చెప్తాం ఆమెన్. ఆ చిన్న నలకను తొలగించుకుంటే బండి డుగ్ 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 అని స్టార్ట్ అయిపోతాం ప్రారంభించింది. నీ జీవితంలో నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఆపే ఆ చిన్న నలకలేంటో గ్రహించి వాటిని తొలగించుకోగలిగితే, వాక్యం అనే రాతి కత్తి చేత సున్నతి జరిగితే దేవుని వలన నీకు మెప్పు కలుగుతుంది. ఆమెన్. ఆఖరి మాట చెప్తాను. మొట్టమొదటి మాట, ఎరిగి ఎరిగి తప్పు చేస్తే, ఏం చెప్పాను? ఎరిగి ఎరిగి తప్పు చేస్తే, ఎరిగి ఎరిగి తప్పు చేస్తే, ఎరగక తప్పు చేస్తే వదిలేసేయండి. ఎరిగి ఎరిగి తప్పు చేస్తే శిక్ష తప్పదు సుమే. 2, పిల్లల పాపం తల్లిదండ్రులకు శాపంగా మారిపోయే ప్రమాదం ఉంటుంది సుమి. 3వ మాట, దిద్దుబాటే అసలైన సిద్ధపాటు సుమి. 4వ మాట, శరీర సున్నతి కంటే హృదయ సున్నతి గొప్పది సుమి. ఆఖరి మాట చెప్తాను. అది టైప్ చేసింది ఎవరు తమ్ముడా? తెలుగు కూనీ చేశారు చూడండి. రక్షయే రక్షకునికి రక్త సంబంధిగా మారుస్తుంది సుమి. అది చదివిన వాళ్ళు ఏంట్రా ఈ పదానికి ఉన్న అర్థం, వాళ్ళకున్న 4 గంటలకు ఊడిపోతారా నాయన? అది కాదు, చూపించు. దీని అర్థం ఏంటంటే, చూయించు. కాదు, సరే ఇంకొక అవకాశం చెప్పు. రక్తమే నిన్ను రక్షకునికి రక్త సంబంధిగా మారుస్తుంది సుమి. రక్తమే. ఏంటి మాటకున్న అర్థం? అంటది ఎవరిని చూసి? మోషని చూసి అంటది, ఇప్పుడు నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివి. దేన్ని బట్టి పెనిమిటి అయ్యాడు? రక్తమును బట్టి రక్త సంబంధమైన పెనిమిటి వైతివి. పెనిమిటి అని అంటే తప్పుగా అర్థం చేసుకోకండి. పెనిమిటి అంటే పోషించేవాడు, కాపాడేవాడు, భద్రపరిచేవాడు, నాయకుడు. ఎన్నో గొప్ప అర్థాలు ఆ మాటకున్నాయి. దైవజనమా, నిన్ను పుట్టించిన నీ దేవుడు నీకు పెనిమిటగునుగాక, ఆయన నీ పోషణకర్తగునుగాక, నీకు ఆధారమగునుగాక. అయితే ఆయన మనకు పెనిమిటి, మన పోషణకర్త, మన నాయకుడు కావాలంటే ఆయనను మనకు పెనిమిటిగా మార్చింది ఏదో తెలుసా? రక్తం. ఏ రక్తం? 2000 సంవత్సరాల క్రితం కపాలమని అర్థమిచ్చే గొల్గతా పర్వతం మీద యేసు క్రీస్తు చిందించిన పవిత్ర రక్తధారలు పరలోకపు తండ్రికి మనలను కుమారులుగా మార్చింది, రక్త సంబంధులుగా మనలను మార్చింది. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఒకప్పుడు మనం అందరం ఎవరిమి? అన్యులం. నిజదేవుడు ఎవరో తెలియక నిర్దేవులను ఆరాధించేవాళ్ళం. ఎఫెసీ పత్రికలో అంటాడు కదా, దేవుడు లేని ప్రజలం. ఎవరి మనం? దేవుడు లేని ప్రజలైన మనం ఈరోజు దేవుడు కలిగిన ప్రజలుగా మనం మారి ఆయనను పట్టుకొని అబ్బా తండ్రి అని దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి ఆ దేవునికి మనకు సంబంధాన్ని ఏర్పరిచింది ఏదో తెలుసా? యేసు క్రీస్తు వారు చిందించిన పవిత్రమైన రక్తధారలు. ముగిస్తున్న నా వైపు చూడండి. రక్షణ ద్వారా పరలోకపు తండ్రికి యేసుక్రీస్తు వారు కాచిన రక్తధారల ద్వారా రక్షణ పొందుకొని పరలోకపు తండ్రికి రక్త సంబంధులం అయ్యాం. నేను ఎప్పుడు చెప్తా, అన్ని బంధాల కంటే రక్త సంబంధం చాలా గొప్పది అనండి ఒకసారి. రక్త సంబంధం చాలా గొప్పది. రక్త సంబంధాన్ని గురించి ఒక మాట చెప్తా. హైదరాబాదులో ఉన్న అన్న వర్షానికి దడిస్తే
గుంటూరులో ఉన్న తమ్ముడికి జలుబు చేసిందట. గుంటూరులో ఉన్న తమ్ముడికి జలుబు చేస్తే హైదరాబాద్లో ఉన్న అన్నకు జ్వరం వస్తుందట. హైదరాబాద్లో ఉన్న అన్నకు జ్వరం వస్తే గుంటూరులో ఉన్న తమ్ముడు ఐసీయూలో జాయిన్ అవుతాడట. అంటే రక్త సంబంధం అంత బలమైంది, రక్త సంబంధం అంత శక్తివంతమైంది. దేవుడు నీ రక్త సంబంధి అయితే నీవు ఏడిస్తే ఏడుస్తాడు, నువ్వు నవ్వితే నవ్వుతాడు, నీ యావత్ బాధలు ఆయన పాలిభాగస్తుడు అవటం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక అన్న తన తమ్ముని చూసుకున్నట్లుగా తన రక్తాన్ని పంచుకొని పుట్టిన పిల్లలంటే తల్లిదండ్రులు ఎంత మమకారంతో ఉంటారో అంతకు మించిన మమకారంతో దేవుడు నీ పట్ల ఉండటం ప్రారంభిస్తాడు. ఎప్పుడో తెలుసా? రక్తాన్ని బట్టి రక్త సంబంధికులం కావాలి. ఎలా రక్త సంబంధికులం కావాలి ఇంకొంచెం లోతుగా చెప్తాను. నా వైపు చూడండి. ఈ మాట ఇంకొంచెం లోతుగా ఈ మాట చెప్తా. రక్షణ పొందుకోవటం తేలికే, రక్షణ ఉచితమే. రక్షణను కాపాడుకోవటానికి మాత్రం ప్రతి క్షణం వెల చెల్లించాలి. రక్షణ పొందుకోవటం ఉచితమే. యేసుక్రీస్తు నా దేవుడు, ఆయన కాచిన పవిత్ర రక్తధారల ద్వారా నాకు పాప క్షమాపణ కలుగుతుందని నమ్మి బాప్తిస్మం తీసుకుంటే చాలు, రక్షించబడ్డాం. అయితే సుమి, రక్షణ పొందుకోవటం ఉచితమే. పొందుకున్న రక్షణను కాపాడుకోవాలంటే ప్రతి క్షణం వెల చెల్లించాలి. పాపముతో పోరాడే విషయంలో రక్తము కారునంతగా మనం పోరాడే వ్యక్తులుగా ఉండాలి. కొంచెం గట్టిగా చెప్దాం ఆమెన్. ఇంకోసారి చెప్దాం ఆమెన్. దేనితో పోరాడే విషయంలో? పాపంతో పోరాడే విషయంలో రక్తము కారునంతగా ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో పోరాడాలి. పాపంతో రాజీ పడకుండా నీ కన్ను పాపం వైపు చూడు, ఆకర్షిస్తుంది. ప్రభు అంటాడు, నీ కుడి కన్ను నీ అభ్యంతర పరిచిన యొడల. ఏమంటాడు ప్రభు? కొంచెం పెద్దగా వినపడలేదు నాకు. నిజంగా ఆ కార్యక్రమం కనుక మనం చేసి ఉంటే ఈ పాటికి ఒక్కొక్కరు 1000 సార్లు గుడ్డోళ్ళు అయిపోయి ఉండేవాళ్ళు. అంటే దాని అర్థం ఏంటంటే పరిశుద్ధత సంపాదించుకోవటానికి అంటాడు కదా హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతూ, పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా మీరు పోరాడండి అనండి. ఓ దైవజనుడు ఉన్నాడు, దేవుని కొరకు ఒక నపుంసకుడిగా బ్రతుకుతూ సేవ చేయాలని ఆశతో వచ్చాడు. శరీరంతో పాపం చేయకపోవటమే కాదయ్యా, నా హృదయపు తలంపుల్లో కూడా నేను పాపం చేయకూడదు. ఒక స్త్రీని చూస్తే తల్లిని చూసినప్పుడు ఏ భావన కలిగిద్దో, తోడబుట్టిన చెల్లిని చూస్తే ఏ భావన కలిగిద్దో, అలాంటి పవిత్రమైన భావన కలిగిన స్థాయికి నేను వెళ్ళాలి. ఏ స్త్రీని ఊహల్లో కూడా నేను తప్పు చేయకూడదు. ఎలాంటి పవిత్రమైన జీవితం నాకు కావాలి. ఎప్పుడు అడుగుతూ ఉండేవాడట, ఏడుస్తూ ఉండేవాడు. అది కొన్నిసార్లు వల్లబడినట్లుగా ఉండేది, కొన్నిసార్లు ఓడిపోయినట్లుగా అనిపించేది. ఆ దైవజనుడు ఒకసారి ఏం చేశాడో తెలుసా? పల్లేరిగాయ ముళ్ళు తీసుకొని తాను ప్రార్థన చేసే స్థలంలో వాటిని జల్లి పల్లేరిగాయ ముళ్ళు మీద మోకరించి 2 చేతులు కిటికీకి కట్టినటువంటి గొలుసులకి ఆ గొలుసులతో ఆ గొలుసును 2 చేతులతో అట్లా పట్టుకొని నిలువు మోకాళ్ళ మీద ఉంది. శరీరంలో ఉన్న కాముకత్వం చావాలి, యవ్వన దురాశలు చావాలి, అపవిత్రపు కోరికలు చావాలి. ఒక స్త్రీని చూసినప్పుడు ఒక తల్లిని చూసిన భావన నాకు రావాలి. దేవా, నాకు అలాంటి కృప దయచేయి, అలాంటి కృప దయచేయి. పెనుగులాడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి తను మోకరించిన స్థలం మెత్తగా ఉంటే ఎక్కడ నిద్ర వస్తుందోనని చెప్పి నిద్ర చంపుకోవటానికి కింద పల్లేరిగాయలు వేసుకొని దాని మీద మోకరించి గంటల తరబడి రోజులు ప్రార్థన చేసేవాడట. పౌలు గారు అంటాడు కదా, ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోతానేమోనని నా శరీరమును నేను, అట్లాగానే మిమ్మల్ని పల్లేరిగా ముళ్ళు వేసుకోమన్నాం, గులకరాళ్ళు వేసుకోమని అన్నాను. అట్లా నలగొట్టుకోవటం కాదు, ప్రార్థనలో మన శరీరాన్ని నలగొట్టుకోవాలి. మరోసారి చెప్దాం ఆమేన్. ప్రార్థనలో మన శరీరాన్ని నలగొట్టుకోవాలి. దేవా, నాకు ఎలాంటి ఆత్మీయ స్థితి కావాలి, ఎలాంటి స్థితిలో బ్రతకాలి, చేస్తే ఎలాంటి నికార్సైన సేవ చేయాలి. డూప్లికేట్ సేవ వద్దు, అటు లోకం ఇటు దేవుడు, నకిలీ సేవ వద్దు.
శరీరంతో పాపం చేయకపోయినా మనస్సులో పాపం పెట్టుకొని అపవిత్రమైన సేవ నేను చేయొద్దు, క్వాలిటీ మినిస్ట్రీ నేను చేయాలి, నన్ను ఆ స్థితికి తీసుకుని వెళ్ళని గంటల తరబడి మోకాళ్ళ మీద శరీరాన్ని నలగొట్టుకుంటూ ప్రార్థించేవాడట. రోజు ఆ దైవజనుడు చెప్తున్నాడు, ఆ ప్రార్థన పెనుగులాటలో ఆ పల్లేరిగాయ ముళ్ళు మీద మోకరించి ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసేటప్పుడు పల్లేరిగాయ ముళ్ళు గుచ్చుకొని నా మోకాళ్ళలో నుంచి రక్తం కారితే ఒకరోజు నా ప్రభుతో ఇదే మాట అన్నా, ఈ రక్తమును బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివి అయ్యావు, నా రక్తాన్ని చూడు. పాపంతో పోరాడే విషయంలో రక్తం కారునంతగా నేను పోరాడా, నాకు ఎలాంటి పరిశుద్ధ జీవితం దయచేయని ఏడుస్తూ ప్రార్థన చేశాడట. ఆ దైవజనుడు చెప్తున్నాడు, ఈరోజు నా దేవుడు నన్ను ఏ స్థితికి తీసుకెళ్ళాడంటే, ఓహోల్లో కూడా పాపము చేయని పావురం లాంటి పవిత్రమైన జీవితం దేవుడు నాకు వరంగా దయచేశాడు. అలాంటి స్థితికి దేవుడు నన్ను తీసుకొని వెళ్ళాడు. అట్లాగని ముళ్ళేసుకోమనో గులకరాలు పెట్టుకోమనో రాళ్ళు తీసుకొని శరీరాన్ని కొట్టుకోమనో కాదు. దీని అర్థం ఏంటో తెలుసా? పాపముతో పోరాడే విషయంలో రక్తము కారునంతగా పోరాడాలి. సిప్పోరాల పోరాడింది, చంపబడాల్సిన భర్తను బ్రతికించుకుంది. బ్రతికించుకోవటమే కాదు, ఇశ్రాయేలీల చరిత్రలో ఒక గొప్ప ప్రవక్తను ఇశ్రాయేలు జాతికి అందించింది. ఓ తల్లి, నీ ఇంటిలో నుండి క్రైస్తవ జాతిని ఉద్ధరించే ఉద్ధారకులను నువ్వు దేవునికి అందించుదువుగాక. క్రైస్తవ జాతిని ఉద్ధరించే ఉద్ధారకులను నీ కుటుంబంలో నుంచి దేవుడు లేవనెత్తునుగాక. ముగింపు గుండెలో రాసుకోండి మాట, అందరూ నా వైపు చూడండి. 430 సంవత్సరాల్లో ఏ ఇశ్రాయేలుడు చేయలేని కార్యం మోషే ద్వారా దేవుడు జరిగించాలనుకున్నాడు. నమ్ము ఈ మాట. నీ తల్లి వంశంలో, నీ తండ్రి వంశంలో, నీ తల్లి వంశంలో, నీ తండ్రి వంశంలో ఎవ్వరిని ఆశీర్వదించనంతగా నిన్ను ఆశీర్వదించాలని నా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎవ్వరిని నిలవబెట్టనంతగా ఓ ప్రత్యేకమైన స్థితిలో నిన్ను నిలవబెట్టాలని కోరుకుంటున్నాడు. సిప్పోరా చేసినట్లుగా నువ్వు చేయి. క్రైస్తవ జాతిని ఉద్ధరించే ఉద్ధారకులను నీ గర్భంలో నుంచి నా దేవుడు లేవనెత్తునుగాక. అందరూ మోకరించుదాం.